అరటికాయ ఫ్రై. ఒక గిన్నె పెట్టుకొని ఇంత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైనాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసుకొని దూరగా వేయింపుకోవాలి. దూరగా వేయింపుకున్న తర్వాత అల్లం పేస్టు కొంచెం పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసి కలిపిన తర్వాత మన అరటికాయని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఉప్పు వేసి పెట్టుకోవాలండి వాటర్లో. అది మనం ఆనియన్స్లో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. కలపాలండి. బాగా కలిపితేనే కొంచెం మనం వేసే మసాలా బాగా కలుస్తుంది, అరటికాయని బాగా పడుతుంది. కలిపి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మసాలాలు వేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలండి. కలుపుకున్నాక కసూరి మెంతి కూడా వేసుకోవాలి. కసూరి మెంతి వేస్తేనే అరటికాయ కర్రీకి కొంచెం టేస్ట్ ఉంటుంది. బాగా టేస్ట్ ఉంటుందండి అరటికాయ వేసుకుంటేనే. కలుపుకున్న తర్వాత మంచి ఫ్రై అయిపోయినాక కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. బాగా కలపాలండి. కలిపితేనే టేస్ట్ ఉంటుంది. అరటికాయ ఫ్రై రెడీ.